శుక్రవారం అంటేనే ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన రోజు. అటువంటి ఈ శుక్రవారం వేళ అమ్మవారి రూపానికి రంగులు అద్దే అదృష్టం నా వేళ్లకు దక్కింది. కొల్హాపూర్ మహాలక్ష్మి అష్టాదశ శక్తిపీఠాల పరమేశ్వరి. నా ముంగిట ఈ రంగోలీ సేవలో భాగంగా కొలువు తీరుతూ ఉంటే నా గుండె భక్తితో నిండిపోతోంది. ముగ్గు పిండితో ముఖవర్చస్సును దిద్దుతుంటే నాలో ఏదో తెలియని తన్మయత్వం, ఒక అద్భుతమైన శాంతి. నిజంగా ఆ అమ్మవారి కళ్ళు భక్తుల కష్టాలను చూసి కరిగిపోయే అమృత నేత్రాలు. ఈ సృష్టికి మూలమైన ఆ అమ్మవారి అనంత శక్తినే గుర్తు చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క రూపాన్ని తీర్చిదిద్దే శక్తి నాకిమ్మని అమ్మని ప్రార్థిస్తూ నాలోని భక్తినే అమ్మవారి పాదాల చెంత ముగ్గుగా పరుస్తున్నాను. నల్లటి రత్నశిలగా కొల్హాపూర్ గర్భగుడిలో సూర్యకిరణాల కిరణోత్సవాన్ని అందుకునే అమ్మవారి తేజస్సు ఎక్కడ? నా చిరుచేతులతో ఈ నేలపై రూపుదిద్దుకుంటున్న అమ్మవారి రూపం ఎక్కడ? దక్షిణ కాశీగా వెలిగిన అమ్మవారి వైభవాన్ని నా కళ్ళ ముందే చూస్తున్నట్టుంది. ఈ ముగ్గు ముగిసేసరికి నా జన్మ ధన్యమైంది తల్లి. సకల సౌభాగ్యప్రదాయినివైన నీవు నా ఇంట్లో, నా మనసులో నిరంతరం కొలువై ఉండంటూ అమ్మని ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మే నమః. రంగురంగుల ముగ్గు పొడి నా వేళ్ల నుండి జారుతూ ఉంటే నీ దివ్య ఆభరణాల కాంతి నా కళ్ళకు కట్టినట్టుంది. కేవలం పిండితో గీతలు గీయడం లేదు తల్లి, నా జన్మజన్మల బంధాన్ని నీ స్వరూపంగా మలుచుకుంటున్నాను. ఏ సూర్యకిరణాలైతే ఏటా నీ పాదాలను, నాభిని, ముఖమండలాన్ని తాకి పులకించిపోతాయో అదే సూర్య తేజస్సు ఇప్పుడు నా ముంగిట నీ రూపంలో ప్రతిబింబిస్తోంది. నువ్వు కేవలం కొల్హాపూర్లో వెలిసిన శిలువ కాదమ్మా, నా భక్తికి కరిగి నా ముంగిటికి నడిచి వచ్చిన సాక్షాత్ లక్ష్మీదేవివి. నా చేతులు ధన్యమయ్యాయి, నా కళ్ళు తరించాయి తల్లి. నిన్నే నమ్ముకున్న ఈ బిడ్డను కరుణించి నీ చల్లని చూపులతో ఎల్లవేళలా కాపాడు అమ్మా. అమ్మా లక్ష్మీదేవి, కొల్హాపూర్లో అడుగు పెడితేనే కాశీనగరాన్ని దర్శించినంత పుణ్యం దక్కుతుందని పెద్దలు చెప్తారు. మరి ఈరోజు నా ఈ చిరు ఇల్లే కొల్హాపూరిగా మారిందా అన్నట్టుగా నా కళ్ళ ముందు నీ దివ్యరూపం సాక్షాత్కరించింది. నిజంగా ఇది నా జీవితంలో అత్యంత పవిత్రమైన సమయం. కేవలం రంగులతో నిన్ను చిత్రీకరించలేదు తల్లి, నా నమ్మకాన్ని, నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని నీ రూపంలో రంగరించాను. నీ బిడ్డ నేను చేసిన ఈ చిన్న సేవను, భక్తితో సమర్పించుకున్న ఈ రంగోలీ సేవను స్వీకరించి నన్ను అనుగ్రహించు. నా హృదయంలో ఎల్లప్పుడూ నీ రూపమే నిలిచి ఉండేలా, నా ప్రతి అడుగు నీవైపే సాగేలా దీవించు తల్లి.